బైబిల్ ఎక్కువ చదువుతుంటే దేవుడు ఫైట్ చేసింది దేని గురించి తెలుసా? విగ్రహాల జోలికి పోవద్దన్న. విగ్రహంలో ఏమన్నా ఉందా? విగ్రహారాధన నేను చేయట్లేదు అంటే ఇంతకంటే అబద్ధాలు కోరి ఇంకొకటి లేడు. అనుమానం ఎలా? అసలు నీ ప్రార్థనా మందిరమని ఏ రూపంలో నువ్వు కట్టినా విగ్రహారాధన చేస్తున్నట్టే లెక్క. అది ఎందుకు కట్టావు చెప్పు. అది ఎందుకు కట్టావు చెప్పు. గాల్లో ఉన్నాడు దేవుడు, ఆకాశాన మరి నీకు మందిరం ఎందుకయ్యా పని లేక? మనై ఏం లేదు, మనం చేసే విగ్రహారాధన వాడికి నచ్చదు. వాడి విగ్రహం దగ్గరికి వెళ్ళి మనం దండ పెట్టగా ఓహో అంటాడు. ఇక్కడ చప్పట్టు మంచిది. ఇది విగ్రహాల మధ్యలో భేదం. ఇక్కడ విగ్రహారాధన నీకు విగ్రహం అంటే దేవుడు గుళ్ళో బొమ్మేనా? కట్టిన మందిరం ఏమవుతుందండి? అది విగ్రహం కాదేమిటి? ఏదో సింబల్ పెట్టావు, జెండా పెట్టావు, ఫోటో పెట్టావు, అవన్నీ విగ్రహాలు మరి తీసేయి. అసలు ఏ స్ఫూర్తి లేకుండా, ఏ జ్ఞాపకం లేకుండా మనిషి ఆరాధన చెయ్యలేడు. అసాధ్యమైన విషయం. ఇది గమనించింది కాబట్టి వైదిక ధర్మంలో విగ్రహారాధన పెట్టారు. హాయిగా మీరు ఏ రూపంలోనైనా ఆరాధించుకోండి. కావాలంటే ఇంకా కొత్త దేవతను పుట్టించండి, మేము నమస్కారం చేస్తాం. హాయిగా అభ్యంతరమే లేదు. అందరూ దైవస్వరూపాలే. హిందూ ధర్మంలో ఇంతమంది దేవతల్ని మనం ఒకే దేవుణ్ణి ఇన్ని రూపాల్లో ఎందుకు ఆరాధిస్తాము అంటే, ఆ రూపాలన్నీ దేవుడైనప్పుడు ఈ రూపం మాత్రం దేవుడు కాదా అని భక్తుడు కూడా గ్రహించడానికి